విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కృష్ణలంకలోని సాయికృష్ణ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కృష్ణలంకలోని సాయికృష్ణ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ అధ్యక్షమైన సాయికృష్ణ కేసుకు సంబంధించి సిట్ రంగంలో దిగింది. నిన్న ప్రభుత్వ పరంగా ఆదేశాలు అందిన వెంటనే నిన్న సాయంత్రం నుంచి విచారణ చేపట్టింది. నిన్న రాత్రి కృష్ణలంకలో అర్ధరాత్రి వరకు కూడా విచారణ చేసి మొత్తం ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆ కృష్ణ పోలీస్ స్టేషన్ పరిసరాలను మొత్తం పరిశీలించడంతో పాటు చివరికి ఏసీపీ దయప్రసాద్ చేసిన విచారణకు సంబంధించిన అంశాలు కూడా ఆయనతో మాట్లాడారు. ఆయన కూడా పెరుగు తారీఖు నివేదిక సిట్ అధికారులకు అందజేశారు. అయితే ఈ రోజు ఉదయం సాయికృష్ణ నివాసానికి చేరుకున్న సిట్ బృందం దాదాపు 2 గంటల పైగా విచారణ చేస్తా ఉంది. మొత్తం విజయలక్ష్మి ఏదైతే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఏదైతే ఆరోపణలు అనుమానాలు వ్యక్తం చేస్తారో వాటికి సంబంధించి మొత్తం కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అన్ని స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ తో పాటు ఏసీపీ దయప్రసాద్ ఇచ్చిన నివేదికను కూడా పోల్చుకుని మరీ సరిపిస్తున్నారు. ఒకవేళ వ్యవసాయ సాక్ష్యాలు కావచ్చు, అలాగే నాగరాజుతో కలిసి పనిచేసిన కానిస్టేబుల్స్ వీరందరికి సంబంధించి ఏమో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సమయం 20 అంశాలకు సంబంధించి అలాగే టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ మరి 2 కానిస్టేబుల్ కూడా మార్కపరమైన తీసుకువచ్చారని చెప్తున్న నేపథ్యంలో వారికి స్టేట్మెంట్ అంటే ఆ సమయంలో ఎవరు ఆదేశాలతో వివరించారు అనే అంశాలకు సంబంధించి వీరు అలాగే కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు సరిపోల్చుకుని పలు అనుమానాలు కూడా వ్యక్తం చేసి వాటి గురించి కూడా ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరి ఈ రోజు నాగరాజు కూడా చుట్టూ బృందం విచారించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన సెమినార్ లో నివాసంలో మొన్నటి నుంచి కూడా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాము. నాగరాజు కలిసి కూడా పెద్ద అభిమానులు కూడా తరలివచ్చి ఆయన అభ్యర్థులు నినాదాలు చేస్తున్నారు. రైల్వే స్టేటర్ గాను హత్య కేసు రేప్ కేసులో సాయికృష్ణ ఉన్నారని అటువంటి అసలు సెక్షన్లో వంట భారతం కరెక్ట్ కాదంటే నినాదాలు చేసి నాగరాజును సస్పెండ్ చేయవద్దంటూ కూడా ర్యాలీ చేశారు. కొద్దిసేపు క్రితం ఈ కృష్ణ రాణి గారి తోట జాతీయ రహదారితో కూడా మహిళలు ఏదైనా రాష్ట్ర వ్యక్తులు పోలీసు వాళ్ళని పొద్దు చెప్పిన పరిస్థితి. ఒకవైపు నాగరాజు మద్దతుగా మరోవైపు సిట్ దర్యాప్తును పూర్తి స్థాయిలో కొనసాగిస్తోంది. ఈ రోజు రేపట్లో విచారణ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటాయనేది కూడా ఈ సస్పెన్స్ కు త్వరపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్. సాయికృష్ణ బాడీ ఉందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. దీనిపై అధికారుల దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. వాస్తవాలు తెలియకుండా వైసీపీ నాయకులు మాట్లాడడంపై విమర్శలు వచ్చాయన్నారు. కులం పేరుతో రాజకీయం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. చనిపోయాడు అనేది ఒక క్లారిటీ ఇంకా రావాల్సింది ఉంది. దానికి ఎంక్వైరీ చేశారు, టీం వచ్చింది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. నిజంగా అతని బాడీ ఉందా లేదా అనేది కూడా ఇంకా రావాల్సింది ఉంది. అది తర్వాత మీడియాలో వాళ్ళ తల్లి గారు వీళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో అది బయటకు తెలిసింది. తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే అధికారులను అందరిని కూర్చోబెట్టుకుని వారు మాట్లాడటం కూడా జరిగింది. దాని మీద ఇమీడియట్గా ఆ తల్లి కూడా వచ్చి సీఎం గారిని కలుస్తడం జరిగింది. సీఎం గారు కూడా సీఐని సస్పెండ్ చేయడమే కాకుండా అతని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద చాలా వెంటనే స్పందించారు. ఇవాళ అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడవచ్చని చెప్పి అసలు చాలా నీచాతి నీచంగా తయారయ్యారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల సంస్కృతి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ చాలా జరిగినాయి, గతంలో కూడా జరిగినాయి. ఏనాడన్నా మీరు వెళ్ళి చేస్తారా? ఇవాళ రాజకీయం చేస్తున్నారు, కులం పేరుతో రాజకీయాలు చేస్తారు. కులాలు శాశ్వతం కదా, గుర్తుపెట్టుకోండి. రాజకీయాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుల రాజకీయాలు చేయాలని, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలని చేస్తే మటుకు అది సహించే సమస్య లేదు. దీన్ని చాలా తీవ్రంగా